నిన్ను చూస్తుంటే ఇదంతా కళ నిజం అనిపిస్తోంది. ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను. అసలు ఎలా చెప్పగలిగావు? నాకే అర్థం కావట్లేదు. ఇదంతా దీపక్ వల్లే. దీపక్ వల్ల? అవును విజయాంబిక గారు, లాస్ట్ మినిట్ లో దీపక్ మెసేజ్ చేశాడు కాబట్టి ఈ గండం నుంచి బయటపడ్డాను. లేకపోతే అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. నువ్వు మెసేజ్ చేయడం ఏంట్రా? దీపకే మెసేజ్ చేశాడని చెప్తున్నాను కదండి. అసలేం జరిగిందంటే, గుర్తొచ్చిందా? మనం విడిపోయిన చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ నిన్ను చూసిన రోజు. అలా దీపక్కే నన్ను కాపాడాడండి. నా పుత్రరత్నం, ఇన్నాళ్ళు నీ మెదడు మోకాల్లో ఉందేమో అనుకున్నాన్రా. నీ నాన్నలా మందబుద్ధిలా ఆలోచించకుండా నాలా సమయస్ఫూర్తిగా ఆలోచిస్తున్నావని ప్రూవ్ చేశావు నాన్న. శభాష్ రా, శభాష్. కోమలి, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాజుగాడు ఏ టైంలో ఎలా ఇరికిస్తాడో తెలీదు. నీకెప్పుడు ఇబ్బందిగా అనిపించినా కొంచెం గ్యాప్ తీసుకో. ఆ గ్యాప్ లో మేమేదో ఒకటి చేసి ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాం. సరే అండి. ఇక సందేహమే లేదు రూపా, ఇది ఖచ్చితంగా ఆ విజయాంబిక దీపకులకి మాత్రమే తెలుస్తుంది. ఇది వాళ్ల పని. ఆ అమ్మాయి ఖచ్చితంగా డబ్బు కోసం ఈ పని చేయటానికి ఒప్పుకుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేసే అవకాశం ఉండి తీరుతుంది.